తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత సైతం బాధితురాలుగా మారడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కవిత ఫోన్లను ఎందుకు విన్నారు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. పైనుంచి ఆదేశాలు వస్తేనే ఫోన్లను ట్యాప్ చేశామని, ఎవరెవరి ఫోన్లను రికార్డ్ చేయాలో ఇద్దరు నాయకులు తమకు సూచించారని ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. తొలుత తెలియదని బుకాయించినప్పటికీ ఆధారాలు చూపించడంతో ఆయన నిజం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కేవలం కవిత ఫోన్లే కాకుండా మరికొందరు బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు ప్రభాకర్ రావు మొత్తం చెప్పినట్లు సమాచారం. అయితే అత్యంత గోప్యంగా కవిత ఫోన్ను ఎందుకు ట్యాప్ చేశారు? దీని వెనుక కేసీఆర్ కు తెలిసే జరిగిందా, లేక ఆయనకు సమాచారం లేకుండానే కవిత ఫోన్లను ట్యాప్ చేశారా అనే అంశాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పాలి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అలాగే ఎమ్మెల్సీ కవిత సైతం బాధితురాలుగా మారడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? కవిత ఒకటే ఇప్పుడు క్వశ్చన్, ఆమె దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ ఒకటే, నాన్న నా ఫోన్ విన్నారా? సింపుల్గా స్ట్రైట్గా అదే క్వశ్చన్. ఆమె దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరెవరి ఫోన్లు విన్నారో ఆ ఫోన్లు విన్నటువంటి వాళ్ళలో ఆ జాబితాలో కవిత పేరు ఉందా లేదా అంటే ఉంది అనేటటువంటి కన్ఫర్మేషన్లు కూడా లేకపోలేదు. ఎందుకు అనుకుంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల ఫోన్లను వినడంతో పాటు తమ పార్టీకి సంబంధించినటువంటి లేకపోయినా ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఉన్నటువంటి వారి ఫోన్లను విన్నట్టుగా అయితే ఇప్పుడిప్పుడే కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. ప్రభాకర్ రావును విచారించినటువంటి సిట్ అధికారులు ఏ ఒక్క కోణాన్ని కూడా వదిలిపెట్టలేదు. అలా విచారణ జరిపినటువంటి క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రముఖుల ఫోన్లు వినడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కవిత ఫోన్ కూడా మొత్తం ట్యాప్ చేసినట్టుగా కూడా సమాచారం అయితే వచ్చింది. అయితే ప్రధానంగా కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఎందుకని కవిత ఫోన్ వినాల్సి వచ్చింది అనేది ఒకవైపు అయితే, కేసీఆర్కు తెలిసే ఫోన్ విన్నారా, కేసీఆర్కు చెప్పే ఫోన్ ట్యాప్ చేశారా అనేది మరొక వైపు, లేదా కేసీఆర్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు టాప్ 2, 3, 4 ఎవరైతే ఉంటారో అలా కొంతమందికి వారికి మాత్రమే తెలిసేలాగా, వారు చెబితేనే ఆ ట్యాప్ చేసేలాగా, కానీ ట్యాప్ చేసినటువంటి విషయాన్ని కేసీఆర్కు చెప్పకుండా తమకు మాత్రమే తెలిసేలాగా అప్పట్లో జాగ్రత్తలు పడ్డారా? ఇలా అనేక క్వశ్చన్ మార్కులు అయితే లేవు. కానీ ఒకటైతే ఎక్కువ శాతం నమ్మవచ్చు, కేసీఆర్కు తెలిసి కవిత ఫోన్ ట్యాప్ చేయడం అనేది అయితే అంత ఈజీ కాదు. ఖచ్చితంగా ఆయన కూడా ఒప్పుకొని పోవచ్చు. సో ఆయనకు తెలియకుండా, కేసీఆర్కు తెలియకుండానే
కవిత ఫోన్ ట్యాప్ చేసినట్టుగా అయితే సమాచారం అందుతుంది. కాబట్టి మరి తెలియకుండా మిగిలినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు వీరికేం అవసరము ఉంటే కేటీఆర్కి అవసరం ఉందా, లేకపోతే హరీష్ రావుకా, లేకపోతే ఇంకొకరికి ఏదైనా అవసరం ఉందా? మరి ఎవరికి అవసరం ఉండి కవిత ఫోన్ వినాల్సి వచ్చింది? మరి వీళ్ళకి తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఎలా జరిగినా కానీ కవిత మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ట్యాప్ చేసినట్టుగా అయితే పూర్తిగా కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ సిట్ అధికారులు ఏది కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రతి ఒక్క కోణం ఏదైతే ఉందో ఆ కోణం అంతటిని కూడా బయటికి తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి ఫోన్ల ట్యాప్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినటువంటి వ్యవహారం, వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కటి కూడా బయటికి తీస్తున్నారు. కోర్టు వరకు వెళ్ళేసరికి, కోర్టు వరకు వెళ్ళేసరికి మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద డీటెయిల్సే బయట పెట్టబోతున్నారు. వన్స్ ధర్మాసనం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏపీ, తెలంగాణతో పాటు ప్రముఖుల ఫోన్లు ఎవరెవరిది ట్యాప్ చేసినటువంటి విషయాన్ని కూడా అందులో పొందుపరుస్తారు. ఇప్పుడు కవిత పేరు వచ్చింది, కవిత తర్వాత నెక్స్ట్ ఎవరి పేరు రాబోతుంది? సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖుల హీరోయిన్ల ఫోన్లు కూడా బయట పెట్టారు. హీరోయిన్లను కూడా ట్యాప్ చేశారని కూడా మహాన్యూస్ మనమే బయట పెట్టాం. ఇప్పుడు ఆ కోణం కూడా ఇప్పుడు బయటికి రాబోతున్నటువంటి నేపథ్యంలోనే నెక్స్ట్ ఇంకా ఎవరెవరి ఫోన్లు విన్నారు, ఎందుకు విన్నారు అనే కోణాలు కూడా ఇంకా బయటికి రావాలి. రైట్, థ్యాంక్ యూ మధు.